యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. రీసెంట్గా పూణే బేస్డ్ టెక్కి ఒక అమ్మాయి, అభిలాష అమ్మాయి పేరు, 25 సంవత్సరాల వయసు, 21వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పటం దానికి కారణం వర్క్ రిలేటెడ్ ప్రెషర్. ఆ ప్రెషర్ తట్టుకోలేక అమ్మాయి బాగా వెయిట్ లాస్ అయిపోయింది. తర్వాత చాలా జబ్బులు వచ్చేసాయి. ఫైనల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఇప్పుడు సూసైడ్ చేసుకుందంట. వారం మొత్తం పనిచేయటం, తర్వాత శనివారం ఆదివారం వారాంతరాల్లో కొత్త టెక్నాలజీ నేర్చుకోవటం, మళ్ళా సోమవారం పొద్దున్నే లేసి పనికి వెళ్ళటం. ఈ అమ్మాయి ఇది తట్టుకోలేక, ఆ ప్రెషర్ తీసుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇలా పూణేలో లాస్ట్ ఇయర్ కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. చాలామంది ఇప్పుడు ఈ వర్క్ రిలేటెడ్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. అంటే మండే టు ఫ్రైడే కంప్లీట్గా పని, సాటర్డే సండే ఆ పని ఎక్స్ట్రా చేయాలి, రోజుకి 12 గంటలు పని చేయాలి. తర్వాత జీవితం మీద నిరాసక్తి అండ్ పర్సనల్ లైఫ్ లేకపోవటం, దాంతో వర్క్ రిలేటెడ్ ప్రెషర్ బాగా పెరిగిపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవటం. ఇదంతా చూస్తుంటే మ్యాగ్జిమ్ గోర్కీ రాసిన మదర్ పుస్తకం గుర్తొస్తుంది అనమాట. ఆ బుక్లో వర్కర్స్ పొద్దునే లేస్తారు, ఆకలితో నిస్సత్తువతో ఎనర్జీ లేకుండా కాక్రోచెస్ లాగా ఇండస్ట్రీస్కి వెళ్తారు. చివరికి వాళ్ళ శక్తి మొత్తం పీల్చేసి ఆ ఇండస్ట్రీ, ఆ పరిశ్రమ రాత్రికి వాళ్ళని వదిలిపెడుతుంది. ఇంటికి రాగానే వాళ్ళు భార్యతో గొడవ పడి లిక్కర్ తాగుతారు, తాగిన తర్వాత మళ్ళీ వచ్చి గొడవ పడతారు, అర్ధాకలతో నిద్రపోతారు, పొద్దున్న లేసి సేమ్ అదే పని చేస్తారు. ఇలా మనిషిని పీల్చి పిప్పి చేస్తారనమాట పరిశ్రమ. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఈ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కానీ, టెక్ కంపెనీస్ కానీ 12 గంటల పని, 15 గంటల పని, వీటిని పొగుడుతూ మనుషుల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. అంతేకాదు, కార్ల్ మార్క్స్ థియరీ ఆఫ్ ఎలినియేషన్ అని చెప్పి ఒక థియరీ చెప్తారు. అంటే వర్కర్స్ తమ పని నుంచి, పని యొక్క ప్రోడక్ట్ నుంచి, తమ యొక్క అస్తిత్వం నుంచి, అంటే స్పీషీస్ ఎసెన్స్, అంటే వాళ్ళ యొక్క క్రియేటివ్ ఇంటెంట్ కానీ, వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కానీ, వాళ్ళు దానిలో తీసిన మార్పు కానీ, ఇవన్నీ వాళ్ళ స్పెషాలిటీ నుంచి వాళ్ళు కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతున్నారు అనమాట. వర్కర్ని ఒక మిషన్ లాగా చూస్తున్నారు. మిషన్ లాగా ప్రాపర్ రెగ్యులర్ ప్రోడక్ట్ తయారు చేయించుకుని వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు. వర్కర్ యొక్క స్పీషీస్ ఎసెన్స్ కూడా, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా బయట తీసుకురాలేకపోతున్నారు అనమాట. అసలు మన లైఫ్ అనేది, ఈ జీవిత కాలం అనేది జీవించడానిక, జీవితకాలం పనిచేయడానిక, చేస్తూ 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 అంతే రిటైర్ అయిపోవడానిక. జపాన్లో ఒక మాట ఉంటుంది, కరోషి అని చెప్పి, అంటే ఓవర్ వర్క్ వల్ల వచ్చే మరణాలు అనమాట. చాలామంది వర్క్ టేబుల్ మీద పడిపోయి చనిపోతున్నారంటే జపాన్లో. ఇలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్ ఉంటే జనం చాలా కష్టం అనమాట. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉంటాయి. రోజుకి 15 గంటల పని, ఎవరైతే ఎక్కువ పని చేస్తారో ఆ టాక్సిక్ వర్క్ కల్చర్ ప్రమోట్ చేయడం, అంటే 15 గంటలు 20 గంటలు కంటిన్యూస్గా పని, దీన్ని ప్రమోట్ చేయడం, వర్క్ రిలేటెడ్ హాలిడేస్ ఇవ్వకపోవడం, ప్రాజెక్ట్ కంప్లీషన్ టైంలో విపరీతమైన ఒత్తిడి పెరగటం, వీటన్నిటి వల్ల వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ బాగా పెరుగుతుంది. ఆ స్ట్రెస్ కాస్త మన కుటుంబాల పైన పడుతుంది, మన పిల్లల మీద పడుతుంది, మన యొక్క పర్సనల్ లైఫ్ మీద పడుతుంది అనమాట. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కడైతే ఉంటుందో అదే మంచి జీవితం అని చెప్పొచ్చు. పని మాత్రమే జీవితం కాదు, జీవితం అనేది జీవించడానికి కూడా అని అర్థం.